రోడ్డున పడ్డ వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా ఎంతో కష్టపడి పనిచేసిన వాలంటీర్లను నిండా ముంచేసింది వైసీపీ. అయితే వాలంటీర్ల విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు పక్షాలను ప్రారంభించింది. వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాలంటీర్లను కొనసాగిస్తామని, వారికి 10,000 వేతనం చెల్లిస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. తాజాగా టీడీపీ నేతలను కలిసిన వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతున్నారు. రాజీనామాలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కోసం వాలంటీర్లు పనిచేశారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టింది. ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. రాజీనామాలు చేసిన వారంతా తిరిగి విధుల్లో చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని, తప్పైపోయిందని, తమని క్షమించాలని వేడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగింపు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు కనీస విద్యార్హత నుంచి విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారుతుంది. నాడు వైసీపీ ప్రభుత్వం కోసం రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు ఉద్యోగం కోసం వస్తున్నారు. వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా వాలంటీర్లను గత ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కనిపిస్తుంది.